భోగి రోజు తీసిన చిన్న షార్ట్ వీడియోనైతే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇవాళ మా విష్ణమ్మకి సెకండ్ ఇయర్ అనమాట. భోగిపళ్ళు పోస్తున్నాము. సో, మార్నింగ్ భోగి మంటకి తీసుకువెళ్ళాము విష్ణుని. మంచిగా ఎంజాయ్ చేశాడు. అందరం కలిసి భోగి మంట చూసేసి ఇంటికొచ్చిన తర్వాత మిగతా రొటీన్ అంతా ఉంటుంది కదా! అవన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా స్నానాలన్నీ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మావయ్య గారు నిత్య పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత హారతి అయితే ఇచ్చారు. ఇంకా భోగిపళ్ళు విష్ణుకి వేయాలి కాబట్టి దానికోసం అన్నీ రెడీ చేసుకున్నాను. ఇవాళ మేము టూర్‌కి వెళ్తున్నామండి. సో, దానివల్ల మార్నింగే భోగిపళ్ళైతే వేస్తున్నాము. మరి 12 గంటలు గల భోగిపళ్ళు పోస్తే మంచిది కాదు కాబట్టి 11కి అలా పోద్దామని అనుకున్నామనమాట. సో, ఫస్ట్ అయితే మా కృష్ణయ్యకి పోస్తున్నాము. ప్రతి ఇయర్ కూడా లక్కీకి భోగిపళ్ళు పోసినప్పుడు కూడా నేను మా కృష్ణుడికైతే మంచిగా భోగిపళ్ళు పోస్తున్నాను. ఎందుకంటే మనందరి చూపుల వల్ల స్వామికి కూడా దిష్టి తగులుతుంది కదా! అందుకు. ఇంకా తర్వాత విష్ణుకైతే రెడీ చేసేసాను. లక్కీ ఒళ్ళో కూర్చుని విష్ణుగాడైతే ఇవాళ భోగిపళ్ళు పోసుకుంటాడు. ఫస్ట్ ఇయర్ కూడా అలాగే చేశాము. సో, ఫస్ట్ అయితే లక్కీ ఒళ్ళో కూర్చోనని చాలా గోల చేశాడనమాట. కానీ ఫైనల్‌గా ఎలాగో ఒకలాగా వాడిని మైమరిపించి దాని మీద కూర్చోపెట్టి ఒళ్ళో కూర్చోపెట్టి అప్పుడు మంచిగా భోగిపళ్ళైతే వేశాము. విష్ణుకి ఏంటంటే చెంచాలు పిచ్చండి. చెంచా ఎక్కడ చూడగానే అంటే స్పూన్ అనమాట. సో, ఎక్కడ చూడగానే దాన్ని పట్టుకుని వదలడనమాట. ఇంకా దాంతో అందరిని కొడుతూనే ఉంటాడు. సో, అలా ఇవాళ స్పూన్ అంటే ఇష్టం కదా అని ఇచ్చాను కానీ అయినా సరే వాడు కూర్చోవడం లేదు. చాలాసేపు ఓపిక పట్టాడు కానీ నేను అవన్నీ రెడీ చేసుకొని వచ్చేసరికి వాడికేమో కింక పెట్టేశాడనమాట. సో, దానివల్ల కొంచెం లేట్ అయింది కానీ మంచిగా ఫైనల్‌గా భోగిపళ్ళు అయితే మంచిగా పోసేసుకున్నాడు. ఇంకా ఈ భోగిపళ్ళు పోయడం వలన చిన్నపిల్లలకి చీడపీడలన్నీ పోతాయన్నమాట. సో, మంచిగా భోగాలన్నీ అనుభవిస్తారని అంటారు. ఇంకా ఈ భోగిపళ్ళు అయితే సూర్యాస్తమయం అవ్వకుండా ఈవినింగ్ టైంలో పోస్తారనమాట. కాకపోతే మేము బయటికెళ్ళేది ఉంది అని చెప్పేసి మార్నింగే ఈ భోగిపళ్ళనైతే వేసాము. అలాగే 12 గంటలకి అపరాహ్న వేళ పోయకూడదు. సో, ముందు పోయాలి లేదా 3 తర్వాత మళ్ళీ వేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ అయితే 3 సార్లు క్లాక్ వైజ్‌లో తర్వాత 3 సార్లేమో యాంటీ క్లాక్ వైజ్‌లో తిప్పేసి వాళ్ళ మీద భోగిపళ్ళని విడిచిపెట్టాలనమాట. ఈ భోగిపళ్ళలోని పువ్వు అలాగే అక్షింతలు, రేగుపళ్ళు, ఆ తర్వాత చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా రూపాయి కాయిన్స్ ఇవన్నీ కూడా వేస్తారు. చిట్టి చిట్టి భోగి పళ్ళు చిట్టి తలపై రేగు పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు. ఈ పాట చాలా బాగుంటుంది కదండి. సో, యూట్యూబ్లో అయితే ఈ పాట పెట్టి ఆ తర్వాత వీళ్ళకైతే రేగుపళ్ళు పోసామన్నమాట. ఇంకా లక్కీకి మొన్నటి వరకు పోసేవాళ్ళం భోగిపళ్ళు. అప్పుడే వాళ్ళ తమ్ముడికి కూడా అది వేసేస్తుందన్నమాట భోగిపళ్ళు. ఏంటో పిల్లలు చూస్తూ ఉండగానే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇంకేంటండి మీరందరూ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.